హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్నాస్ కిచెన్లో ఎప్పుడు చేసే సేమియా స్వీట్ కాకుండా ఇలా సేమియాతో ఇలా చెయ్యండి. కొత్తగా చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. ఈ స్వీట్కి పాకం అవసరం లేదండి, బెల్లం పానకం అస్సలు అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. సేమియా స్వీట్ అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు పానకం చేసి రెడీ పెట్టుకున్నది పక్కకు పెట్టుకొని వేరే కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కాజు బాదం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా బాగుంది స్వీట్ అయితే. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సేమియా తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ మారే వరకు చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు బెల్లం కరిగించుకున్నాం కదా, ఇప్పుడు వడపోసుకుందామండి. ఈ టీ జాలితో చూడండి. ఇప్పుడు కలుపుకోవాలి ఈ విధంగా. ఈ సేమియా స్వీట్ 10 నిమిషాలు చేసేస్తారండి. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఈవినింగ్ ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2-3 ఇలాచీలు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కాజు వేసుకొని ఇలా దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ మొత్తం చాలా దగ్గరికి అయిపోవాలి. బెల్లం సిరప్ మొత్తం ఇంకిపోయి సేమియా మొత్తం ఇలా దగ్గర పడాలండి. అప్పుడే స్వీట్ కట్ చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఈ సేమియా స్వీట్ తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి మంచిగా సాఫ్ట్గా అనుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చల్లారనిద్దామండి. ఈ ప్లేట్ పక్కకు పెట్టుకొని చూడండి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లించుకోవాలి. ఇలా బోర్లించుకొని 2 సార్లు ట్యాప్ చేయండి. ఈజీగా ఊడొస్తుంది. చల్లారిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంతే రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఈ సేమియా స్వీట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. తొందరగా అయ్యే కర్రీస్, టిఫిన్స్ ఉన్నాయండి, స్వీట్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.